హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బి వ్లాగ్స్. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నామండి. ఇగోండి చూసుకుంటే ఇగో ఇదే అన్నమాట గుడి. టైం చూసుకుంటే కరెక్ట్గా 5:45 అవుతుందండి, 5:06 అవుతుంది అనమాట. దగ్గరికి వెళ్ళి గుడి మొత్తం చూద్దారండి ఫ్రెండ్స్. ఇగోండి రథం మీద పెట్టి చేస్తున్నారు ఏదో పూజలు. ఇక్కడ చూసుకుంటే ఇలా జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే స్వామివారు ఊరేగింపు అవుతుందండి. ఫ్రెండ్స్ పుష్ప పల్లకి ఊరేగింపు అండి, ఇది చేస్తున్నారు ఇక్కడ. పుష్ప పల్లకి ఊరేగింపు అంట. ఇవాళ పద్మావతి కళ్యాణం అయ్యింది, దానికి సంబంధించి పుష్ప పల్లకి మీద ఊరేగిస్తున్నారు స్వామివారిని. దానికోసం అన్ని ఏర్పాట్లు చేశారండి. అది చూడండి ఫ్రెండ్స్. ఇగోండి దగ్గరండి చూస్తున్నాను వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ సురేష్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారండి. ఫ్యామిలీతో వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు అనమాట నేను. ఫ్రెండ్స్ ఇగోండి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు 5:06, 10:06 అవుతుందండి. ఇప్పుడు టైం అయితే టైం అవుతుంది అనమాట. 10:06, 5:06 అవుతుంది. ఇటువంటి దర్శనం చేసుకుని ఇలా వచ్చేస్తున్నారండి. ఇటువైపు అనమాట వెళ్ళాలి. లడ్డూలు కట్టుకుంటారు కదా ప్రసాదం, ఇటువైపు నుండి చూసుకుని రావాలి. ఫ్రెండ్స్ చూసుకుంటే మేమైతే 15వ తారీఖు 7వ నెల 2024 వెళ్ళామండి. ఈ టెంపుల్కి అయితే కరెక్ట్గా 10 అవుతుందండి. నైట్ 10కి వెళ్ళాం అనమాట. 10కి వెళ్ళేటంటే చాలాసేపు ఉంచారు అనమాట. ఫస్ట్ ఒక దీంట్లో ఉంచారండి, ఒక రూమ్లో ఉంచారు. 12 అంత అవుతుంది అనమాట. వేరే రూమ్లో తీసుకెళ్ళి అలా ఉంచారనమాట. ఆ తర్వాత ఏంటంటే మేము గుడికి దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా ఈవినింగ్ అయిపోయింది అనమాట. 1 డే తీసుకున్నారండి. 1 డే తీసుకున్నారనమాట. ఎంత అవుతుంది కరెక్ట్గా 3 ఎంత అవుతుందండి దర్శనం చేసుకున్నాం అనమాట. మరుసటి రోజు 3 అవుతుంది అనమాట. ఆ 3 నుంచి 4 ఎంత అవుతుంది అనమాట బయటకు వచ్చేసరికి. లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళామండి. అక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. లడ్డూలు తీసుకున్న తర్వాత ఏంటంటే అక్కడే అనమాట ఒక టోకెన్కి 1 లడ్డు ఇస్తారండి. మరొక 2 లడ్డూలు ఏంటంటే ఇస్తారనమాట. మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కరెక్ట్గా 3 లడ్డూలు ఇస్తారండి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఫ్రెండ్స్ ఇగోండి టెంపుల్ దగ్గర నుంచి సైడ్కి వెళ్తాం. కోనూరు గట్ట ఉంది కదా, అక్కడికి వెళ్తారండి. చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోద్దు. ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర చూసుకుంటే ఖాళీ లేదండి, జనాభా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇగోండి ఇదనమాట టెంపుల్. గోపురం అనమాట ఇది. ఇగోండి ఇది అనమాట. చాలా ఎక్కువ మంది జనాభా వచ్చారండి, ఖాళీ లేదు. ఇదే ఉత్సవం. గుడి దగ్గర చూసుకుంటే శ్రీవారి పుష్ప పల్లకి అని రాసిందండి. పువ్వులతో డెకరేషన్ చేశారు. ఇక అనమాట ఇది గుడి అనమాట. ఇది తిరుపతి గుడి, ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది చాలా ఖాళీ లేదండి. రండి ఫ్రెండ్స్, పల్లకి దగ్గరికి వెళ్ళి వీడియో ఒకసారి చూద్దారండి. ఇవ్వండి అక్కడ చూసుకుంటే పల్లకి గట్టి పెట్టారండి, డెకరేషన్ గట్టి చేశారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర
శ్రీవారి ఊరేగింపు జరుగుతుందండి. ఇదిగోండి ఇదన్నమాట టెంపుల్. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఊరేగింపు బయటకు వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి వస్తున్నారు అనమాట, రథంతో తీసుకొస్తున్నారు. రథంతో తీసుకుని వస్తున్నారు చూసారా. చూద్దాం అంటే దగ్గరికి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఊరేగింపు తీసుకెళ్తున్నారు. గోవింద హరి గోవింద 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 గోవింద. ఫ్రెండ్స్ ఊరేగింపు అండి ఇదంతాను. గోవింద 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 గోవింద. ఫ్రెండ్స్ ఇగోండి ఊరేగింపు తీసుకెళ్తున్నారండి. గోవింద ఫ్రెండ్స్ ఇగోండి ఊరేగింపు తీసుకెళ్తున్నారు. శ్రీ వెంకటేశ గోవింద. ఫ్రెండ్స్ శ్రీవారిని పుష్ప పల్లకి ద్వారా ఊరేగిస్తున్నారండి. గుడి చుట్టూరు అనమాట. గుడి చుట్టూరా ఊరేగిస్తున్నారు. తిరువీధిలో ఊరేగిస్తున్నారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇగోండి మనుషులే మోస్తారండి పల్లకిని, ఇంకెవరు కాదు, మనుషులే మోస్తారు మొత్తం అంతా. ఇది స్టార్టింగ్ 2 పట్టపు వేణికలు ఉంటాయి, వేడుకొండ వారి స్వామి వేడి. దాని వెనకాల వీధండి మొత్తం గుడి చుట్టూ తిరువీధి అంటారు అందరినీ. ఆ వీధంతా తిరుగుతుందండి. ఓకే సార్. ఫ్రెండ్స్ ఇదంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి వీడియో అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నారు కదా, లోపలికి వదులుతున్నారండి. ఇప్పటి వరకు వదలలేదు, ఇప్పుడు వదులుతున్నారు లోపలికి. ఆ వదిలిన తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇలా వస్తారా అండి, రైట్ సైడ్ నుంచి వస్తారనమాట. రైట్ సైడ్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళి లడ్డూలు గట్టి అక్కడి నుండి తీసుకొస్తారండి. మేము అలాగే వచ్చామన్నమాట. ఇంకో ఈరోజు ఖాళీ లేదండి, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళండి. వీళ్ళందరూ ఇవన్నీ దర్శనం చేసుకుని లడ్డూలు గట్ట కొనుక్కొని వస్తున్నారు అనమాట. లడ్డూ ప్రసాదం తీసుకుని వస్తున్నారు. ఇవ్వండి అటువైపు నుండి వస్తున్నారండి. ఇదిగోండి ఖాళీ లేదనమాట ఈరోజు. దర్శనంకి ఏంటంటే నిన్న వెళ్ళామండి మేమైతే, 10కి వెళ్తే ఈరోజు అయితే 5 ఆ టైంకి వచ్చామండి. బాగా ఎక్కువ మంది వచ్చారండి, ఖాళీ లేదండి. ఇదిగోండి వస్తున్నారు ఇంకాను. చూసుకుంటే ఖాళీ లేదు అక్కడ. జనాలు అయితే సూపర్, అలాగేలా లేరు, బేబస్సంగా వచ్చారు. వాళ్ళ ఎక్కడెక్కడ వచ్చారు, ఖాళీ లేదు. ఖాళీ అంటే లేదు అసలు. ఇవాళ గుడి దర్శనం ఖాళీ లేదు, బయటన ఖాళీ లేదు. ఫ్రెండ్స్ మేమైతే 15వ తారీఖు వెళ్ళామండి. 15వ తారీఖు వెళ్తే 16వ తారీఖు సాయంత్రం చేసి 4:30, 5 ఆ టైంలో తిరిగి వచ్చామన్నమాట. అంటే 1 డే మొత్తం ఉంచారండి లైన్లోను. ఫస్ట్ అయితే ఒక రూమ్ లో తీసుకెళ్లి పెట్టారండి, 1 గంట 2 గంటలు పెట్టారు. దాని తర్వాత వేరే రూమ్ లో తీసుకెళ్లి అక్కడ ఏంటంటే మార్నింగ్ అనమాట మొత్తం అంతా అక్కడే పెట్టారు. ఫుడ్ అన్ని ఆలే పెట్టారనమాట. మార్నింగ్ చూసుకుంటే ఉప్మా పెట్టారండి, ఫస్ట్ కాఫీ ఇచ్చారనమాట. మార్నింగ్ అంతా 6 ఆ టైంలో ఇచ్చారండి కాఫీ. దాని తర్వాత 7 ఆ టైంలో ఏంటంటే ఉప్మా పెట్టారండి. మళ్ళీ మధ్యాహ్నం చేసి అయితే పప్పు అన్నం పెట్టారనమాట. మధ్యలో మిల్క్ అవన్నీ పెట్టారండి, కాఫీ అన్ని పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇదనమాట వెంకటేశ్వర స్వామి గుడి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే టీవీలో చూసుకుంటే ఊరేగింపు అంతా తీస్తున్నారండి. వీడియో లైవ్ అనమాట, లైవ్ వెళ్తుంది అంతాను. దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తానా అండి. ఫ్రెండ్స్ ఇగోండి టీవీలో చూసుకుంటే
టీటీడీ ఛానల్ ఉంది కదండి, అందులో ప్రత్యక్ష ప్రసారం అన్నమాట ఇది. మీరు చూసుకుంటే ఇదిగోండి ఇలా శ్రీవారి పుష్ప పల్లకి అనమాట. ఇదంతాను ఊరేగిస్తున్నారు అనమాట. శ్రీవారిని చుట్టూరు తిప్పుతున్నారండి. ఇదిగోండి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఇది చాలా మంది వెళ్తున్నారండి, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే వస్తున్నారండి. ఇదిగోండి ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇదంతా గుడి అనమాట. ఇది ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనమాట. అక్కడ రాసిందండి. అక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ టైం చూసుకుంటే కరెక్ట్గా 6:30 అవుతుందండి. 6:30 అవుతుంది అనమాట టైము. క్లైమేట్ చూడండి చాలా కూల్గా ఉంది అనమాట ఇక్కడ చూసుకుంటే. ఇదండి హాయ్. ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఊరేగింపు వెళ్ళారు కదా, రిటర్న్ తిరిగి వస్తున్నారండి. ఊరేగింపు చేసి వస్తున్నారు అనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఇవ్వండి చూస్తుంటే ఇవ్వండి ఇదన్నమాట వీడియో. ఫ్రెండ్స్ టైం ల్యాప్స్ వీడియో పెడతాను చూడండి. ఫ్రెండ్స్ ఇగోండి ఊరేగింపు చేసి తీసుకొస్తున్నారండి వెంకటేశ్వర స్వామిని అనమాట. గుడి చుట్టూరా ఊరేగింపు తీసుకెళ్లారండి, తీసుకొస్తున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. చాలా మంది మర్చిపోయి వెళ్ళిపోతున్నారండి, అందుకే చెప్తున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఊరేగించి తీసుకొస్తున్నారు కదండి. కోనూరు దగ్గరలో ఆపేశారనమాట. కోనూరు ఉంది కదా, అదిగోండి పక్కన కోనూరు ఉంది కదా, దగ్గరలో ఆపేశారనమాట. కోనూరుకి నమస్కరిస్తున్నారు. అదిగోండి హారతి గట్ట ఇస్తున్నట్టున్నారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇవ్వండి ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నారు అనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని. ఊరేగింపారండి, ఇప్పటి వరకు ఊరేగింపు చేశారు. ఇందాక చూసాం కదా స్టార్ట్ అయినప్పుడు, అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్ అగోండి తీసుకెళ్తున్నారు అనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని. ముందు ఎక్కడ తీసుకెళ్లారో అక్కడ తీసుకెళ్తున్నారు అనమాట. ఎక్కడ తీసుకొచ్చారో మళ్ళీ అక్కడే తీసుకెళ్లి పెట్టేస్తున్నారండి. అక్కడ చూసుకుంటే షెడ్ ఉంది కదా, అక్కడ లైటింగ్లతో పెట్టారండి, అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్.